జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ముందుగా 3 కుల వృత్తుల కుటుంబాలను కలిసి వారి స్థితిగతులు సమస్యలు తెలుసుకున్నారు. ఇబ్బందులకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి ఆగిరిపల్లిలో బీసీల రుణరాయితీల ద్వారా సమకూర్చుకున్న వాహనాలు, పశువులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ప్రజావేదికకు చేరుకొని బంగారు కుటుంబాలు మార్గదర్శకులతో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో పాల్గొన్నారు. బంగారు కుటుంబాలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన మార్గదర్శకులకు సత్కరించారు. ఇప్పుడు నేను ఇక్కడే బంగారు కుటుంబాలు ఏ కుటుంబాలు ఉన్నాయో పేర్లు ఇవ్వండి, వాళ్ళని ఒకసారి పిలిచి మార్గదర్శకుడు మాట్లాడిస్తాను. మాది ఆగిరిపల్లి మండలం ప్యారీ రేష్మ. నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మా కొరకు పిల్లలకి చదివించుకోవడానికి మేము మీకు సహాయం కోరుకుంటున్నాం. నాకు 3 పిల్లలు, 3 బాగా చదివించుకొని ఉండడానికి ఇల్లు సహాయం కోరుకుంటున్నాం. ఏమీ లేదు. మీ భర్త ఏం చేస్తాడమ్మా? మా భర్త డ్రైవర్ సార్. డ్రైవర్. ఆటో ఉందా? లేదు, బయట డ్రైవర్గా పనిచేస్తాడు. ఓకే, అంటే డ్రైవర్గా డబ్బులు సంపాదించి మిమ్మల్ని అందరినీ పోషిస్తున్నారు. నువ్వేం పని చేస్తావు? నేను ఇంట్లో ఉంటాను సార్. ఇంట్లోనే ఉంటావు? అవును. నువ్వేం చదువుకున్నావమ్మా? 7th క్లాస్. 7th క్లాస్ చదువుకున్నావు. మీ ఇంట్లో ఇంకెవరు ఉంటారు? పెద్ద పాప ఇంటర్ చదువుతుంది. చిన్న పాప 9th కంప్లీట్ సార్. బాబు 7th కంప్లీట్. మేము 5 మెంబర్సే ఉంటాం. ఇంటర్మీడియట్, 9th, 7th క్లాస్. అవును సార్. ఆస్తులు ఏమి లేవు? నువ్వేం వ్యాపారం కూడా లేదు? భర్త సంపాదించే మేము నమస్కారం సార్. మాట్లాడమ్మా. దగ్గర పేరు బోనం లక్ష్మీ దుర్గా. మాది ఆగిరిపల్లి. మాది క్యాస్ట్ ముదిరాజులు సార్. చెప్పమ్మా. హస్బెండ్ చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. బోన్ క్యాన్సర్తో చనిపోయారు. నాకు పాప, బాబు అండి. నాకు ఇల్లు కూడా లేదు. అమ్మోళ్ళ ఇంట్లో ఉంటున్నాను. నా పిల్లలకి చదువు కల్పించాలని కోరుకుంటున్నాను. నాకు పింఛన్ కూడా రావట్లేదు. నీకు పింఛన్ రావట్లేదు సార్. విడో పెన్షన్ రావడంలా మామయ్య గారికి వస్తుందని నాకు మ్యాపింగ్ డివైడ్ అవ్వలేదని ఆఫ్ చేశారు సార్. ఓకే, ఇప్పుడు నువ్వేం చదువుకున్నావా? నేను 9th క్లాస్ చదువుకున్నాను సార్. 9th క్లాస్. ఇల్లు కూడా లేదు. ఇల్లు ఏమన్నా కట్టించమని కోరుకుంటున్నాను. నువ్వేమన్నా పని చేయడానికి? కూలికే వెళ్తున్నాను సార్. పిల్లల్ని కష్టంగా ఉంది కొంచెం నాకు. ఓకే. 2 పిల్లలు? 2 పిల్లలు సార్, పాప, బాబు. పాప ఏం చదువుతుందమ్మా? పాప UKG, బాబు అంగన్వాడీకి వెళ్తున్నాడు. నాకేమైనా జీవనోపాధి కలిగించాలని కోరుకుంటున్నాను సార్. ఈ అమ్మాయిని చూశారు, పాపం మామకు పింఛన్ వస్తుందని వితంతో అయినా పింఛన్ ఇవ్వడం లేదు. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. ఇమ్మీడియట్గా ఆ అమ్మాయికి పింఛన్ ఇచ్చే బాధ్యత శాంక్షన్ చేస్తున్నాం. ఈ నెల నుంచి ఆ అమ్మాయికి పింఛన్ వస్తుంది. ఇప్పుడు 2 చూశారు మీరు. ఒక ముస్లిం గర్ల్, ఆ అమ్మాయికి అయితే భర్త డ్రైవర్. ఆ అమ్మాయి 9 వరకు చదువుకున్నది. 3 పిల్లలు ఉన్నారు. ఇంటి జాగా లేదు, ఆస్తులు లేవు. ఆ అమ్మాయి పరిస్థితి. 2వ అమ్మాయిని మీరు చూశారు. ఎవరైతే దుర్గా అనే అమ్మాయి భర్త బోన్ క్యాన్సర్తో చనిపోయాడు. 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మామకు పెన్షన్ వస్తుందని పెన్షన్ కూడా ఇవ్వకపోతే విడోగా ఉంటే ఇప్పుడే ఈ నెల నుంచే పెన్షన్ ఇమ్మన్నాను. 12 నెలల్లో 12 × 4,000 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది.